ఇక అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు ఏపీ తెలంగాణల మధ్య ఉన్న నీటి వివాదాలు కారణాలపై అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఈ నెల 30న సీఎల్పీ సమావేశం పెట్టి నీటి పాఠాలు చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ గతంలో ఏం చెప్పింది, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఇలా అన్ని వివరాలను నీటి వాటా వివాదాలపై సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నీటి పంచాయతీ మరోసారి అగ్గిరాజేసింది. బనకచెర్ల రేపిన చిచ్చుతో రెండు రాష్ట్రాల్లో వాటర్ సెంటిమెంట్ కు ఆజ్యం పోసింది. దీంతో తెలంగాణ, ఏపీలో బనకచెర్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. బనకచెర్లను కడతాం అని ఏపీ, అడ్డుకుని తీర్తామని తెలంగాణ చెబుతోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో రేవంత్ సర్కార్ వర్సెస్ బీఆర్ఎస్ బనకచెర్లపై పొలిటికల్ ఫైట్ కు తెరలేపింది. దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా రేవంత్ రెడ్డి తన పార్టీ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఏపీ తెలంగాణ నీళ్ల పంచాయతీ వచ్చిందంటే చాలు బీఆర్ఎస్ ఒంటికాలపై లేస్తోంది. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది అంటూ వాటర్ సెంటిమెంట్ ను రాజేస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో అటు వారి పార్టీ నాయకులకు, ఇటు ప్రజలకు నష్టాన్ని వివరించే ప్రయత్నం చేశారు. దీనివల్ల రేవంత్ సర్కార్ ను ప్రజల్లో కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలర్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి దీనికి బ్రేకులు వేయాలని డిసైడ్ అయ్యారు. దానిలో భాగంగా తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు నీళ్ల వివాదాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అందుకోసం ఈ నెల 30న సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాభవన్ వేదికగా జరగనున్న మీటింగ్ లో తమ పార్టీ ప్రజా ప్రతినిధులకు నీళ్ల పంచాయతీలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సమావేశం కోసం ఇరిగేషన్ శాఖ అధికారులు సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం సాగునీటి ప్రాజెక్టులు, వాటిలో గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులెన్ని, కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులెన్ని, కృష్ణా, గోదావరిలో తెలంగాణకు ఉన్న నీటి కేటాయింపులు ఎన్ని, వివాదాలు ఏంటి, వాటికి గల కారణాలేంటి, ఇలా వీటికి సంబంధించిన సమస్త సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి రంగ నిపుణులు సీఎల్పీ సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించనున్నారు. అంతేకాకుండా గత బీఆర్ఎస్ 10 ఏళ్లలో సాగునీటి రంగంలో చేసిన తప్పిదాలు, అవినీతి, తెలంగాణకు జరిగిన నష్టంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. బనకచెర్ల, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ తో ప్రెజెంటేషన్ ఇచ్చేలా ప్లాన్ చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుకు పునాది బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పడిందని ఆరోపిస్తున్న రేవంత్ రెడ్డి గతంలో గోదావరిని రాయలసీమకు తరలింపుపై కేసీఆర్ మాట్లాడిన మాటలు మరోసారి గుర్తు చేయనున్నారు. నాడు కేసీఆర్ మాట్లాడిన మాటలు, ఇప్పుడు చేస్తున్న ప్రచారం, వీటన్నిటిపై సీఎల్పీలో ప్రస్తావనకు తీసుకురానున్నారు. అంతేకాకుండా ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా వివరించనున్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ రిపోర్ట్, విజిలెన్స్ రిపోర్ట్ ను సమావేశంలో ప్రజా ప్రతినిధులకు వివరించనున్నారు. దీంతో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని కేంద్ర స్థాయి నుండి ఎలా తిప్పికొట్టాలో పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారు. బనకచెర్ల ప్రాజెక్ట్ నీటి వివాదాలు అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పూర్తి వివరాలతో బుక్లెట్స్ ముద్రించనున్నారు. వాటిని ప్రజా ప్రతినిధులకు అందిస్తారు. బనకచెర్ల, కాళేశ్వరం అంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు విఫలం అవుతున్నారని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి సీఎల్పీ సమావేశంలో అవగాహన కల్పించి బీఆర్ఎస్ పై యుద్ధానికి సిద్ధం చేయాలని భావిస్తున్నారు.